పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహకానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు వద్ద ఎక్స్పీరియం గార్డెన్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, నటీనటులు చిరంజీవి పాల్గొన్నారు. 150 ఎకరాల్లో నిర్మించిన ప్రపంచ స్థాయి ఎక్స్పీరియం పార్కులో 25,000 జాతుల వృక్షాలు సహా వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ను రామ్దేవ్ రావు అనే వ్యక్తి రూపొందించారు. ఇందుకోసం 85 దేశాల నుంచి అరుదైన వృక్షాలు, చెట్లు దిగుమతి చేసుకున్నారు. రామ్దేవ్ రావును ఆదర్శంగా తీసుకుని తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందని సీఎం అన్నారు. త్వరలో తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకువస్తామని వెల్లడించారు. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. ఎవరైనా సరే అంత డబ్బులుంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలు కూడా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్, అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా చేశారు, ఇది ఎలాగొచ్చింది, అదాయాలు వచ్చింది అని అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే ఇస్తానండి, కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నాను. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి. 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, R&B శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31న నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిజైన్ల ఖరారుపై మంత్రి చర్చించారు. ఈ నెల 25న జరిగిన సమీక్షలో డిజైన్లతో పాటు పలు మార్పులు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మార్పులు చేసిన డిజైన్లపై మంత్రికి PowerPoint ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దేవాలయ కమిటీ చైర్మన్ నల్లా రఘుకుమార్ రెడ్డి, ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఎంపీకి స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని కర్మన్ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు INTUC నాయకులు చాడ సురేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు పూజలో పాల్గొన్నారు.
समे तपस्यतां सौभाग्यमस्मै हस्तो प्रक्षाल्य బీజేపీ భావజాలం ఆ పార్టీ నేతలకు అవార్డులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని కాంగ్రెస్ నాయకులు సరిత ప్రశ్నించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు రావడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 5 మంది మేధావులు పెద్ద మనుషుల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది. అది గదరన్న గారు కావచ్చు, చుక్క రామయ్య గారు, అలాగే మన గోరెంటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, అలాగే తిరుమలరావు గారు కావచ్చు. వీళ్ళందరి పేర్లు కూడా పంపించాము. కానీ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమని బాధ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, మరి దీనిపైన పునరాలోచన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ వాక్యాలపై బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గదరన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గదరన్న ఈరోజు వెనకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ప్రతి గ్రామంలో ప్రతి పడుచు పిల్లలు, చిన్న వయసున్న పిల్లల నుంచి కూడా ముసలోళ్ళ వరకు గదరన్న అంటే ఎవరో తెలుసు. ఆయన కవిత్వం కావచ్చు, ఆయన పేదల కోసం పాడిన పాటలు కావచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది మేము అందరు కూడా ఖండిస్తున్నాము. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో నల్గొండలో స్వాగతం పలికారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణుల ఉత్సాహం చూసి బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పానని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా అని డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్ఎస్పీ తన ఫిర్యాదులో ఫార్ములా ఈ రేస్ విషయంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని రాసుకొచ్చారు. ఫార్ములా ఈ రేస్పై రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక పెట్టుబడులు వెనక్కిపోయాయని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని, ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్, ఈడీ, ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు.
మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదే విధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. మింట్ కాంపౌండ్లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మజ్దూర్ సంఘ్ క్యాడర్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ అంతా చూసి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రిగా దానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది చూసింది. ఈ మధ్య కాలంలోనే ఏ ఐడిపిఎల్ కంపెనీ అయితే ఆనాడు పేదలకు మందులు అందించిందో, అనేక ఫార్మా కంపెనీలకు మార్గదర్శి అయిందో, అందులో పనిచేసినటువంటి సైంటిస్టులు ఉద్యోగులు బయటికి పోయి ఎట్లా పెద్దోళ్ళు అయ్యిందో, అది ఎట్లా చనిపోయిందో మన కళ్ళ ముందు చూసాం. నేను ఈ మధ్య కాలంలో దాని మెంబర్ని అయి రామగుండం ఎరువుల కర్మాగారం 20-25 ఏళ్ల క్రితం అందైనా అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఎవరి తరం కాలేదు. మళ్ళీ మోడీ గారే 6,300 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసిన చరిత్ర మోడీ గారి. ఈ మధ్యకాలంలో అనేక రాష్ట్రాలలో ఉపాధి కల్పన కోసం ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఒకనాడు మగపిల్లలే చదువుకునేది, ఇవాళ అంతకంటే ఎక్కువ ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయాలని చెప్పి సంకల్పంతో బాజాప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి చదువుకున్న పిల్లలకి ఉపాధి కల్పించిన సంకల్పం చూసాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పరంగా ఉండే సంస్థలు మూతపడొద్దని, ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉండొద్దని ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి టార్గెట్ పెట్టుకొని ఇట్లా రిక్రూట్మెంట్ జరుగుతుందో మేము చూసాం. ఇవాళ మీ మింట్ కాంపౌండ్ మీ దాంట్లో కూడా ప్రింటింగ్ మీ మింట్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళకు సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఫ్యామిలీతో కలిసి కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ఒకవైపు కోట్లల్లో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కామెంట్స్ చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మహాకుంభ్ అంటే 144 ఇయర్స్ తర్వాత ఇట్లాంటి పవిత్రమైన దినం వచ్చింది. నెక్స్ట్ ఇదే మహాకుంభ్ ఎప్పుడు వస్తుందంటే 144 ఇయర్స్ తర్వాతనే వస్తుంది. చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు. మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు, చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్పిన. ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబడి వస్తున్నాను. చూడండి, ఇది విఐపి ఘాట్ కూడా కాదు, నార్మల్ ఘాట్. అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్లో నేను ఇవాళ ఉన్నాను. చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేసినారు. కరోడ్స్ ఆఫ్ పీపుల్, కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సైడు హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుంభలో వెళ్ళాలి, స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఇక్కడ హిందువులు వస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేసిందంటే మీరందరూ చూసినారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభకి భోజనంకి ఏం సంబంధం? అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా? నేను కాంగ్రెస్ అధికారులకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా, మీరు ప్రతి దాంట్లో రాజకీయం అంటే జనాలు అంటారు
అరే ఈ చేత కానీ కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు, ఈ మహాకుంభ పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళ పైన నవ్వుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ వచ్చిండు, బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు. ఖడ్గే గారు, మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు, రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు, సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు. కానీ హిందూ మనోభావాలకి దెబ్బతీసి అట్లాంటి మాటలు చెప్పకండి. లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరిగితే, ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ముక్త్ ఆల్రెడీ భారత్ అయిపోయింది, ఎక్కడ కూడా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్. అది మీరు ఒక్క మాట యాద్ పెట్టుకోండి. అదేవిధంగా ఖడ్గే గారు, మీరు చెప్పిన మాటలకి క్షమాపణ చెప్పాలని నేను మీకు కోరుతున్నాను. మందకృష్ణ మాదిగ మాలలపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని మాల సంఘాల జేఏసీ తెలిపింది. మాలలు అడ్డుకున్న వర్గీకరణ ఆగదు అని ఒక పక్క మందకృష్ణ మాదిగ చెప్తూనే ఇంకో పక్క వర్గీకరణకు మాలలు అడ్డుకుంటున్నారు అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజంగా మాదిగల అభివృద్ధిపై నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని మాల సంఘాల జేఏసీ మందకృష్ణ మాదిగను ప్రశ్నించింది. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ చేపట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం సందర్భంగా మాలలకు చావు డప్పులు కొడుతున్నామని మందకృష్ణ మాదిగ చేసుకుంటున్న ప్రచారాన్ని మాల సంఘాల జేఏసీ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. అవార్డుల కోసం 30 ఏండ్ల మాదిగ బిడ్డల పోరాటాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన మందకృష్ణ మాదిగ తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. మీరు 500 పేజీలు చదివితే ఆడ మీకు గుర్తుంటుంది. అది చదవకముందే మాదిగలకు అన్యాయం అయిపోయింది, వర్గీకరణ చేయమని చెప్పింది. వర్గీకరణ ఆడ చెప్పిందయా సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇదే మోడీ కుట్ర, బీజేపీ కుట్ర. ఇది బీజేపీ కుట్ర చేసి మోడీ గారు న్యాయమూర్తులను 7 మంది న్యాయమూర్తులతోటి మాట్లాడి ఏదో మీకు నామినేట్ పోస్టులు ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి వాళ్ళతోటి చిన్నగా సూచనలు ఇప్పించింది. కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మేము మాట్లాడుతున్నాం. వర్గీకరణ మందకృష్ణ మాదిగ ఏమంటాడు? ఆయనే మాట్లాడతాడు. వర్గీకరణ అయితే వర్గీకరణ చేస్తున్నావు, చేస్తే ఎవడు ఆపలేడని ఆయన్ని అంటాడు. వర్గీకరణ ఆపేదే మాలలని అడ్డుపడుతున్నారని మళ్ళీ ఆయన్ని అంటాడు. ఈ డబల్ మీనింగ్ ఏంటికి? ఈ కథలేంటికి మాట్లాడేది? కృష్ణమాదిగ మానుకో. మాలల్లో వీణ అవాకులు సెవాకులు గీత పేలిందంటే ఈడికే మస్తుగా మాట్లాడినావు. నీవు బీజేపీ కార్యకర్తవు, బీజేపీకి అమ్మడపోయి బీజేపీ కార్యకర్తవు అయ్యి నీవు అమాయకులైన మాదిగలను మోసం చేస్తున్నావు. 30 ఏళ్ల నుంచి మాలలు దొబ్బి తింటున్నారని చెప్పి మందకృష్ణ మాదిగ చేస్తున్న అక్రమ పుకార్లను ఈరోజు మేము ఖండిస్తున్నాం. మాలలు ఎప్పుడైనా కానీ మాదిగల మీద ఎప్పుడు ఏడవలేదు. ఒక విషయం ఏంటంటే దామోదర సంజీవయ్య గారికి ఉన్నంత ఆస్తి రాజనరసింహ గారు కానీ కడియం శ్రీహరి కానీ వాళ్ళ ఉన్నది ఎవరు మాట్లాడతారు వాళ్ళ గురించి. ఒక్క మాలల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ, నువ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తే నువ్వు ఏం చేసినావు? అమ్ముకున్నావు. నువ్వు ఎంతమందికి బినామీలు ఉన్నావు? కిషన్ రెడ్డికి బినామీ, అమిత్ షాకు బినామీవే. కానీ ఎప్పుడైనా మేము అడిగినామా? జనవరి 31న రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి కోటా శ్రీనివాస్, గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ నెల 31న రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ 77వ జయంతి ఉత్సవాన్ని కవులు, కళాకారులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 31వ తేదీ
ఉదయం 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రొఫెసర్లతో గద్దర్ ఎన్నో ఉద్యమాల్లో మమేకమయ్యారని గుర్తు చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న నానా జయంతి 77వ జయంతిని విజయోత్సవం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఉదయం 11 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు వినిపించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా వర్ధంతికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాము. ఇప్పుడు అందుకే ఉదయం 11 గంటలకే స్టార్ట్ చేస్తున్నాము. ఉదయం 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతాయి. వచ్చే సంఘాలు, ప్రజలు, వివిధ రాజకీయ నాయకులు, ప్రజాపక్షం నుంచి వచ్చే ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ సందేశాన్ని ఇస్తారు. కావున ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. నానా విద్యార్థులతో, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లతో అనేక ఉద్యమాల్లో వీళ్ళతో మమైకమై ఉన్నారు. జనవరి 31 ఉదయం 11 గంటల నుంచి రవీంద్ర భారతిలో జరిగేటువంటి 77వ గద్దరన్న జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట ఇలా నిర్వహించడం జరుగుతుంది. పోస్టర్ ఆవిష్కరణని మరి ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని, మొత్తం తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గద్దర్ తన పాట, మాటతోటి, సామాజిక పోరాటంతోటి, తన విప్లవ పోరాటంతో ఈ అట్టడుగు పేద ప్రజల గొంతుకై ఇలా ఈ సమాజంలో తన చెరగని ముద్ర వేసుకున్నాడు. మరి యుగానికి ఒకరు ఉంటారన్నట్టుగానే మరి యుగకర్తగా ఇలా గద్దర్ చిరస్థాయిగా మన మధ్యలో ఉండిపోతాడు. తెలంగాణ స్టేట్ టైకొండో అసోసియేషన్, టైకొండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. క్రీడలను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు రాజు ఠాగూర్, అదేవిధంగా మురళీ నాయక్, బీసీ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ ప్రారంభించారు. ఈ 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయని అన్నారు. 8 ఏళ్ల నుండి 50 ఏళ్ల వయసు ఉన్న 900 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడా మైదానంలో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం జరుగుతుందన్నారు. గెలుపొందిన వారికి చివరి రోజున బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని చెప్పారు. I hope you are enjoying Hyderabad. Kids, children, आप लोग हैदराबाद एंजॉय कर रहे हैं क्या? Yeah? Which language you know? हिंदी? देश से, हर स्टेट से आए हुए हमारे ताइक्वांडो के प्लेयर्स को हैदराबाद का सलाम. तेलंगाना से आप सभी को बहुत बहुत मुबारक. आज का दिन 48 नेशनल सीनियर 7th नेशनल क्रिकेट टूर्नामेंट्स में आप लोग पार्टिसिपेट किए हैं. ऑल द वे फ्रॉम योर स्टेट, यू आर ऑल हियर. रियली अप्रिशिएट योर जो एफर्ट्स. ये जो खेल कूद है, इसमें जीतो और हारो कोई बात नहीं, बार बार लड़ते रहना जब तक जीत हासिल नहीं होती. यही काम करना, कोई नाराज होने की बात नहीं है. हमारी स्टेट भारत देश में आज हमारे मुख्यमंत्री रेवंत रेड्डी साहब ने ऐसा खेल स्पोर्ट्स के लिए इंतजाम किया. यहाँ से बड़ा यूनिवर्सिटी, भारत से भी बड़ा, भारत में हर स्टेट से बड़ा एक यूनिवर्सिटी हम. It's a program which is National Championship of Taekwondo Federation, and Taekwondo game is a game where there is it is for the self-defense. It's a very good training for the youngsters, and it
basically will strengthen the development of the nation also. So we are trying to bring up a new generation with a full enthusiastic zeal to face all consequences and see that they can do better. So this is what, and you can see it has been so well organized by the team over here, and the National Secretary General, Mr. Prabhat Sinha, Sarma will explain you the details about this particular game. इसमें राष्ट्रीय सीनियर चैंपियनशिप है और साथ में कैडेट आयु वर्ग का भी चैंपियनशिप है। ये भारतीय ताइक्वांडो महासंघ धनबाद के तत्वावधान में की जा रही है। इसके जो पदक विजेता हैं वो लोग प्रोबेबल प्लेयर्स होंगे फॉर इंटरनेशनल इवेंट्स के लिए, और ये हमारा तेलंगाना स्टेट ताइक्वांडो एसोसिएशन